ప్రాణాంతక జబ్బుల గురించి అడిగితే మనలో చాలామంది గుండెపోటు, క్యాన్సర్లు, ఎయిడ్స్, మలేరియా, టీబీ ఇలా వ్యాధుల చిట్టా గురించి చెప్పుకుంటూ పోతారు. నిజమే, ఇవన్నీ ప్రాణాంతక జబ్బులే. కానీ వీటికంటే కూడా ఎక్కువ మన ప్రాణాలని కబళిస్తున్న జబ్బు మరొకటి ఉంది. దాని పేరే నిమోనియా. వాడుకలో నిమ్ము అని కూడా పిలుస్తాము. ముఖ్యంగా నిమోనియా జబ్బు పిల్లలకు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే నిమోనియాకు హోమియో వైద్యం చెబుతున్న ఔషధ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమోనియా మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ను అందించే కీలకమైన ఊపిరితిత్తులో కనిపించే ప్రమాదకరమైన జబ్బు ఇది. సకాలంలో సరైన చికిత్స అందకపోతే నిమోనియా మన పాలిట ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. మీకు తెలుసా, వాంతులు, విరేచనాల తర్వాత మనలో ఎక్కువ మంది ఈ నిమోనియాకే బలవుతున్నారు. సాధారణంగా స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ తదితర సూక్ష్మక్రిములు, ఇతర వైరస్ల మూలంగా ఊపిరితిత్తులకు నిమోనియా సోకుతుంటుంది. ఇలాంటప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వల్ల శ్వాస తీసుకోవటం కష్టం కావడంతో పాటు ఛాతీలో నొప్పి, దగ్గు వంటి బాధలు వచ్చి పడతాయి. ప్రాణాంతకమైన నిమోనియా గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణచౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఎప్పుడైతే శ్వాసవ్యాధులకు ఇన్ఫెక్షన్ వచ్చిందో దాన్ని మనం నిమోనియా అని వ్యవహరిస్తాం. నిమోనియాకి హోమియో వైద్యులో మంచి ఔషధాలు ఉన్నాయి. నిమోనియా జ్వరంగానే వచ్చినట్టయితే మొట్టమొదటిగా కనిపించే లక్షణం చలి పెడుతుంది, పొడి దగ్గు, చలి పెట్టడం, పొడి దగ్గు. తర్వాత దశలో ఊసేటువంటి దాన్ని కళ్ళె అంటాం. కళ్ళె ఉండిని చిక్కబడుతుంది, రక్తం కూడా వస్తుంది. సాధారణంగా ఇన్ఫెక్షను రెండు ప్రక్కల రావచ్చు, కానీ ఎక్కువగా కుడి ప్రక్కనే వస్తుంటుంది. నిమోనియాకి సంబంధించినటువంటి మంచి ఔషధాలు హోమియోపతిలో మొట్టమొదటిగా ఊహించదగినటువంటి ఔషధం ఎకనెట్. కొన్ని లక్షణాలపై ఆధారపడి మనం హోమియో వైద్యలో ఔషధాలను ఎంపిక చేసుకోవటం, వాడుకోవటం జరుగుతుంది. సడన్ ఫీవర్, దాహం ఎక్కువ, చల్లటి నీళ్లు కావాలి, రోగి రెస్ట్లెస్గా ఉంటాడు, అస్థిమితంగా ఉంటాడు, అటుగదల ఇటుగదల పద్దాక. తర్వాత దీనికి తోడు యాంగ్జైటీ, ఆందోళన, చనిపోతాను అన్నంత భయం, ముఖం ఎర్రబారి ఉంటుంది. ఈ లక్షణాలు గమనించి మనం ఎకనైట్ వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెండో ముఖ్యమైనటువంటి ఔషధం బెలడోనా. ఎకనైట్, బెలడోనాలో ఎప్పుడు గుర్తుపెట్టుకోదగినవి ఇన్ఫెక్షన్కి. యాంటీబయాటిక్స్ అంటామే అలోపతిలో, ఈ యాంటీబయాటిక్స్ లాంటివి ఎకనైట్, బెలడోనా. ఈ బెలడోనా వ్యక్తికి బ్రెయిన్ కూడాను బాగా రక్తంతో నిండిపోయి ఉంటుంది, కంజెషన్ టు ద బ్రెయిన్, ముఖం అంతా ఎర్రబారి ఉంటుంది. ఈ మెడలో ఉన్నటువంటి రక్తనాళాలు నుండి థ్రాబింగ్. తర్వాత రోగికి మానసికంగా డెలీరియం వస్తుంది. ఆ డెలీరియంలో వాళ్ళకి ఒక రకంగా కొట్టాలని, కొరకాలని ఎట్లా అనిపిస్తుంటుంది. తర్వాత ఆయాసం, ఛాతీలో నొప్పి, ఒక రకంగా నిద్ర వచ్చినట్టు ఉంటుంది, కానీ నిద్ర పట్టదు. కాబట్టి ఈ లక్షణాలు కానీ గుర్తుపడితే మనం అప్పుడు బెలడోనా ఉపయోగించుకోవాలా. నిమోనియా బారిన పడ్డప్పుడు ప్రధానంగా జ్వరం, ఛాతీలో నొప్పి, దగ్గు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ రోగ లక్షణాలను ఆధారంగా చేసుకుని హోమియో ఔషధాలను వాడుకుంటే నిమోనియా సత్వరమే తగ్గుముఖం పడుతుంది. నిమోనియాకు హోమియోలో ముందుగా ఆలోచించదగిన ఔషధం ఎకోనైట్. ఎకోనైట్ వ్యక్తుల్లో అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. వీరికి దాహం ఎక్కువ, చల్లటి నీళ్లు కావాలి, రోగి అస్థిమితంగా ఉంటాడు, ఆందోళన ఉంటుంది, ముఖం ఎర్రబారి ఉంటుంది, చనిపోతానేమోనని భయపడుతూ ఉంటాడు. నిమోనియాతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎకనైట్ను ఎంపిక చేసి వాడుకోవాలి. ఎకనైట్ తర్వాత నిమోనియాకు మరొక మంచి ఔషధం బెల్లడోనా. బెల్లడోనా వ్యక్తులు మానసిక భ్రాంతిలో ఉంటారు. ఎవరినైనా కొట్టాలని, కొరకాలని అనిపిస్తూ ఉంటుంది. మెడ దగ్గర రక్తనాళాలు అదే పనిగా స్పందిస్తూ ఉంటాయి. ఆయాసం,
ఛాతీలో నొప్పి, మగత వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు బెల్లడోనాను ఎంపిక చేసి వాడుకోవాలి. బ్రయోనియాకి జలుబు, దగ్గు, ఆ తర్వాత నిమోనియా, బాగా ఆయాసపడుతుంటారు, ఛాతీలో నొప్పి, సాధారణంగా నిమోనియా వచ్చిన వైపు ఆ వైపునే పండుకోవాలనిపిస్తుంది, సమంగా గాలి పీల్చుకోలేరు, అట్లని గాలి పీల్చుకోలేరు, ఫుల్ బ్రెత్లో హాఫే తీసుకోగలుగుతారు. మానసికంగా వాళ్ళు చాలా చికాకు, కోపానికి గురవుతుంటారు. సాధారణంగా బ్రయోనియా వ్యక్తులకి దాహం కూడా ఎక్కువ ఇస్తుంటుంది. ఎవరిని వచ్చి పలకరిస్తారో అని చెప్పి గోడ వైపు తిరిగి పండుకుంటారు. ఇది బ్రయోనియా వ్యక్తి యొక్క లక్షణాలు. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం ఇపెకాక్. ఇపెకాక్ సాధారణంగా పసిపిల్లలకు కానీ నిమోనియా వస్తే ముందు ఇపెకాకే ఇవ్వాల్సి ఉంటుంది. ఆయాసంగా ఉంటుంది, శ్వాస కష్టంగా ఉంటుంది, ఛాతీలో గురగొరలు వినపడుతూ ఉంటాయి, మ్యూకస్ జిగురు పదార్థం ఎక్కువగా కూడుకుని ఉంటుంది, దగ్గుతుంటారు కానీ బయటకు రాదు. ఇపెకాక్ వ్యక్తులకి వాంతి వచ్చినట్టు, వమనం, నాసియా అంటారు, వికారం అన్నమాట, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు కళ్ళ మాత్రం పడుతుంటుంది. చిన్నపిల్లలు వికారం, తర్వాత ఆయాసం గమనిస్తే ఇపెకాక్ వాడుకోవాలి. ఫాస్ఫరస్ న్యూమోనియాకి చాలా మంచి ఔషధం. సాధారణంగా ఫాస్ఫరస్ వ్యక్తులు సన్నగా ఉంటారు, ఛాతీ కూడా సన్నగా ఉంటుంది. సాధారణంగా లెఫ్ట్ సైడెడ్ న్యూమోనియాకి ఫాస్ఫరస్ మంచి ఔషధం. కళ్ళే ఊసారనుకోండి, కళ్ళే ఎర్రగా ఉంటుంది, అప్పుడు ఏమైందంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఇచ్చేసింది, రక్తం కూడా కూడుకుంది, ఉమ్మినప్పుడు బయటపడతా ఉంది. ఇది ఫాస్ఫరస్ యొక్క ప్రత్యేక లక్షణాలు. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం యాంటిమనీ టార్ట్. యాంటిమ్టార్ట్లో వాళ్ళకి వికారం ఉంటుంది, బలవంతంగా వాంతి చేసుకోవాలనిపిస్తుంటుంది, ఊపిరాడక బాధపడుతుంటారు. ఈ రకమైనటువంటి వ్యక్తులకి మనం యాంటిమనీ టార్ట్ వాడుకోవాలి. నిమోనియా అనగానే ఎకనైట్, బెల్లడోనా, బ్రయోనియా, ఇపెకాక్, ఫాస్ఫరస్, యాంటిమనీ టార్ట్ ముఖ్య ఔషధాలుగా పరిగణించవచ్చు. ఎకోనైట్, బెల్లడోనా ఔషధాల తర్వాత నిమోనియాకు మరొక మంచి ఔషధం బ్రయోనియా. బ్రయోనియా వ్యక్తులకు నిమోనియాతో పాటు జలుబు, దగ్గు, ఛాతీలో నొప్పిగా ఉంటుంది. ఏ వైపు నొప్పి ఉంటుందో ఆ వైపు పడుకోవాలని అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసికంగా చికాకుగా ఉంటారు. దాహం కూడా ఎక్కువే. ఎవరైనా పలకరిస్తారేమోనని గోడ వైపు తిరిగి పడుకుంటారు. ఇలాంటప్పుడు బ్రయోనియాను వాడుకోవాలి. పసిపిల్లల్లో నిమోనియా బాధలకు ఇపికాక్ మేలైన ఔషధం. ఇపికాక్ పిల్లల్లో ఛాతీలో గురగురమనే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. ఫాస్ఫరస్ కూడా నిమోనియాకు బాగా పనిచేస్తుంది. ఫాస్ఫరస్ వ్యక్తులు చూడటానికి సన్నగా ఉంటారు. ఛాతీ కూడా సన్నగా ఉంటుంది. వీరికి ఎడమవైపు ఛాతీలో నిమోనియా బాధలు తీవ్రంగా ఉంటాయి. కఫంలో రక్తం కలవటంతో బాగా ఎర్రగా ఉంటుంది. నిమోనియా బాధలతో పాటు వాంతి అవుతున్నట్లుగా, వికారంగా ఉంటున్నప్పుడు యాంటిమనీ టార్ట్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.